ఎన్ టుడే న్యూస్ సమావేశం అనంతరం మంజుల మీడియాతో మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 పాఠశాలలు మూతపడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక స్కూల్ కూడా మూతపడలేదు అనటం హాస్యాస్పదం. ఏపీటీఎఫ్ ముందుగానే 117 జీవోతో నష్టం జరుగుతుందని తెలియజేశాం. ఆయన మా మాట పెడచెవిన పెడుతుంది. 2 సంవత్సరాలలో 10 లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. సిపిఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 4.5 సంవత్సరాలైనా ఇంతవరకు దాని ఊసే లేకుండా దాని ప్లేస్ లో జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చి ఉద్యోగులపై రుద్దాలని చూస్తుంది. మెగా డిఎస్సి తెస్తానని ఇంతవరకు ఒక్కసారి కూడా ఉపాధ్యాయుల భర్తీ చేయలేదు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఏపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేశారు. ఏపీ ఎన్జిఓ భవనంలో ఈ సమావేశానికి మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగుల సంఘాలు ఉండటం వల్లనే ఏదైనా సక్రమంగా సాధించగలుగుతామన్నారు. వేరే కార్యక్రమాలకు కూడా ఏదైతే చర్చ పెడతారో అట్లన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఉంటుంది. ఆ మేరకు కానీ అది రాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ రాజకీయాల్లో నీళ్ళలో నీళ్ళని ముట్టకుండా తాకుండా ఎలా ఉండలేదో నేను కూడా అలా ఉండలేని పరిస్థితికి వచ్చినట్టుగా నేను భావిస్తూ, ఏమైనప్పటికీ మీ అందరి కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలని మనసారా కోరుకుంటూ తిరిగి అధికారంలోకి రావడంతోనే నా బాధ్యతగా నేను దాన్ని ఎలా పూజ చేయాలని దాన్ని మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడగను అడగకుండా చేయకపోతే అది బాగోదు. గతంలో కూడా సాల్మన్ గారిని చాలా పుష్ చేసేవాడిని, అన్న వడ్డీ గారిని ఇచ్చిన కట్టు నేను చూస్తానని. కానీ ఆయన ఆ డేర్ చేయలేపారు. నా మీద నమ్మకంలాగా చేయలేదు, లేకపోతే అప్ అంటే భయం నాకు తెలియదు. కానీ ఈ సంఘంలో పనిచేస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరుగుతుందనే ఒక విశ్వాసం నమ్మకం నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉన్నప్పుడు అటు తిరిగితే అక్కడ ఏముంది, ఇటు తిరిగితే కొంచెం ఎంతో హోమ్ ఉందని ఇటు రావడం జరిగింది. కారులోనే చెప్పాను నేను మా వాళ్ళతో, మనం తిరిగి వచ్చాకని మనం సొంతంగా ఇది కట్టాలి. ఎందుకంటే నాకు బాధ్యత కన్నా కూడా బరువుగా కూడా కనపడతాను. ఎందుకంటే అందరం కూడా బాగున్నాం. ఈ సంఘాల వల్ల ఈరోజు జీతాలు వచ్చినా ఇంకోటి వచ్చినా రీగ్రూపింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా పోరాటాల ఫలితంగా సంఘంలో ఉండటం వల్లే మనకు వచ్చాయనే విషయం. చిన్నపాటి మంజుల, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏలూరు జిల్లా ఈ సమావేశంలో మేము చర్చించిన అంశాలకు సంబంధించి 117 జీవో ఒకటి గత సంవత్సరం ప్రభుత్వం తీసుకొచ్చింది. పాఠశాలల విలీనం పేరుతో ఈ జీవోను తీసుకొచ్చి దాదాపు 12,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అయ్యాయి. తర్వాత 6,000 పాఠశాలలు మూతపడ్డాయి. కానీ ప్రభుత్వం చెప్తా ఉంది ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని చెప్తా ఉంది. రుజువులతో సహా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాట దాటవేస్తాం తప్పితే దానికి సమాధానం చెప్పిన పరిస్థితి కూడా లేదు. ఇది గత సంవత్సరమే ఏపీటీఎఫ్ గ్రహించి 117 జీవో వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పిన సందర్భంలో కూడా ప్రభుత్వం వినకుండా మొండిగా ముందుకు వెళ్ళిన కారణంగా అనేక మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపుకు వెళ్ళడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది పిల్లలు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారు. ప్రాథమిక విద్య మొత్తం నాశనమైంది. ఇది ప్రభుత్వం గమనించినా కూడా గమనించినట్లే ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి తోడు సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి 4.5 సంవత్సరాలు దాటి ఇంతవరకు సిపిఎస్ రద్దు కాదు కదా, జీపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్తా ఉంది. ఉపాధ్యాయులుగా మేమందరం కూడా జీపీఎస్ కాదు, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ప్రశాంతమైన మనసుతో ఏ గందరగోళ పరిస్థితులకు లోను కాకుండా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఉపాధ్యాయుల మీద ఒక రకంగా దాడికి పంపిస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాము. చిన్న కారణాలతో సస్పెన్షన్లు కాదు, సస్పెన్షన్లు చేయకూడదని చెప్తూనే ఛార్జ్ మెమోస్ ఇస్తూ ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఏ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నాము. అదొకటే కాకుండా
సంవత్సరానికి ఒక సిలబస్ మారుస్తూ, అంటే గత సంవత్సరం మొత్తం ఇంగ్లీష్ మీడియం చెప్తామంది, ఈ సంవత్సరం సిబిఎస్ఈ బోధించమని చెప్తా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఐబీ సిలబస్ అని చెప్తా ఉంది. బైజూస్ అని తీసుకొచ్చి ఆ ఇంటర్నెట్ పరిచయం లేని విద్యార్థులకు కూడా ఇంటర్నెట్ పరిచయం చేసి వాళ్ళు ఒక విధంగా దారి తప్పడానికి కూడా కారణం అవుతా ఉంది. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేదు, తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇది విద్యారంగానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది అనేది మేము ఏపీటీఎఫ్ గా భావిస్తా ఉన్నాము. ఇదొక్కటే కాదు, మెగా డిఎస్సి వేస్తామన్నారు, మొన్న 15,000 ఉపాధ్యాయ పోస్టులు నింపుతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు డిఎస్సి మాటే లేదు. ఏపీపీఎస్సి నియామకాలు చేస్తామని ప్రకటన అయితే వచ్చింది, కానీ డిఎస్సి గురించి ఏ ప్రకటన లేదు. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ ఖాళీ పోస్టులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది అనేది కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెంటనే డిఎస్సి వేయాలి, ఉపాధ్యాయుల నియామకాలు కూడా జరపాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. తర్వాత మున్సిపల్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ రూల్స్ పేరు చెప్పి తీవ్ర జాప్యం చేస్తూ వాళ్ళకి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేకుండా చేస్తూ ఉంది. వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకి సర్వీస్ రూల్స్ ని రూపొందించి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తర్వాత ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇప్పుడు 4 నెలలు జీతాలు లేవు. అనేక జిల్లాల్లో ఏపీటీఎఫ్ మండల స్థాయి సంఘాలు కానివ్వండి, జిల్లా సంఘాలు కానివ్వండి, ఆ ఉపాధ్యాయులకి సిఆర్పీలు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా చేయూతను అందించి, వాళ్ళు ఆ జీతాల మీద బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకి ఏదో నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ అందించి చేయూతను అందించింది. మరి పని చేయించుకొని సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా 4 నెలలుగా వాళ్ళు ఈ రోజున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వాటికి ఏపీటీఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉంది. అదే విధంగా ఉపాధ్యాయులందరికీ కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వాలని కూడా ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది.